రైళ్లలో హై అలర్ట్, ఎక్కడికక్కడ పోలీసులు. ఎంఎంటీఎస్ రైలులో జరిగిన ఘటనతో సౌత్ సెంట్రల్ రైల్వే శాఖ అప్రమత్తం అయింది. హైదరాబాద్, సికింద్రాబాద్ సహా ఎస్సీఆర్ పరిధిలో నడిచే అన్ని రైళ్లలో ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు నిర్ణయించింది. సికింద్రాబాద్ ఎస్సీఆర్ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ అధికారులు పలు ఆదేశాలు జారీ చేశారు. మహిళల భద్రతపై ఫోకస్ చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో పోలీసు బృందాలు రంగంలోకి దిగినాయి. అయితే ఎంఎంటీఎస్లో ఒక ఒంటరి మహిళ ప్రయాణిస్తుండగా ఆమె మీదికి ఒకడు పనికిమాలినోడు, అని పేరు మహేష్ అని ఉంది కదా, వాడు రేప్ అండ్ మర్డర్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేసిండు కదా. సో అటువంటివి జరుగుతున్నాయి కాబట్టి అక్కడ అధికారులు కూడా ఆ రోజు ఎవ్వరు లేకున్నారు కాబట్టి ఇప్పుడు రైల్వే శాఖ ఏదైతే ఉందో, సో ఎంఎంటీఎస్ రైల్లో జరిగిన ఘటన సౌత్ సెంట్రల్ రైల్వే శాఖ అప్రమత్తమైంది. మొత్తం ఎక్కడిదక్కడ ఇక మొత్తం మాకు చూస్తుంది. ఏమన్నా ఇంకొకటి, ఈ సెంట్రల్ రైల్వేస్లో ఎట్లుంటుంది అంటే ఆర్పిఎఫ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అంటే ఏంటంటే వీళ్ళు డైరెక్ట్ ఏదైనా ప్రభుత్వ ఆస్తులను నాశనం చేస్తున్నట్టు ఎవరైనా కనిపించినట్లయితే, ప్రభుత్వ ఆస్తులను నాశనం చేస్తున్నట్లు కనిపించినా కానీ, దాని తర్వాత ఇబ్బంది పెడుతున్నట్టు కనిపించినా కానీ, వీళ్ళకి ఒకటి ఏంటంటే ఒక రూల్ ఉంటుంది, డైరెక్ట్ గన్ను తీసి డైరెక్ట్ కాల్ చేయొచ్చు. వీళ్ళెవ్వరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మన పోలీసుల్లాగా ఎందుకు కాల్చిరు, ఎట్లా కాల్చిరు అని చెప్పి వీళ్ళకి ఏం పడతారు. ఎందుకో తెలుసా, ప్రభుత్వ కేంద్రానికి సంబంధించింది కాబట్టి ఫుల్ రైట్స్, ఫుల్ పవర్స్ వీళ్ళకి చాలా ఉంటాయి. ఒక ఆర్మీకి ఉన్నంత రైట్స్ ఆర్పిఎఫ్కి ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకో.